ద లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో దేవుని మాటల కొరకు ఉదయకాల సమయంలో ఎదురు చూస్తున్నారు కదా? ప్రాముఖ్యంగా ఏప్రిల్ నెలలో ఈ మొదటి రోజున దేవుని మాటల కొరకు ప్రత్యేకంగా మీరు ఎదురు చూస్తున్నారన్న సంగతి మరి మాకు తెలుసండి. ఎస్, అందరం కలిసి ఈ మాటల్ని పట్టుకొని దేవుడు ఏదైతే మాట్లాడుతున్న మాటలు పట్టుకొని బలంగా ముందుకు సాగుదాం. విశేషకరంగా ఏప్రిల్ మొదటి రోజున దేవుడు మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 15వ వచనం. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించెను. ప్రైజ్ ద లార్డ్. చక్కగా మాట్లాడుతున్నారు కదా. తన ప్రజలైన ఇజ్రాయెల్తో ప్రభు చెప్తున్న మాట అంటే ఇది, సర్వ రోగములను మీ యొద్ద నుండి నేను తొలగిస్తారని. ఎస్, అదే వాగ్దానం, అదే మాట మనతో కూడా ప్రభు మాట్లాడుతున్నారు. ఇక్కడ శరీర రోగమే కాదు, కానీ ఇక్కడ ఆత్మ సంబంధమైన మన జీవితాల్లో ఏవైతే పరిస్థితులు ఉన్నాయో, బలహీనతలు ఉన్నాయో వాటి నుంచి కూడా ప్రభు విడుదలను అనుగ్రహించబోతూ ఉన్నారు. ప్రభు ఉదయకాల సమయంలో ఈ చక్కని మాటలు మాట్లాడుతుంటే రిసీవ్ చేసుకుందామండి. సర్వ రోగముల నుంచి ప్రభు నిన్ను తొలగించి నేను గొప్ప చేయబోతున్నారు. ఇక విడుదల చూడబోతున్నావు. ప్రియ సహోదర సహోదరి, ప్రార్థన చేయి. దేవుని నన్ను నడిపించు, విడిపించు, కృప చూపించు. నీ కృప నాకు కావాలయ్యా. అన్ని విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు, శరీర సంబంధమైన విషయాలు అన్నిటి నుంచి నన్ను విడిపించి గొప్ప చేయమని ప్రార్థన చేద్దాం. ఈ ప్రత్యేకింపబడిన మాటలు మనందరి జీవితాలు నెరవేర్చబడును గాక. ప్రాముఖ్యంగా దేవుని మాట విని ఆయన మాటల ప్రకారం జీవించే వారికి దేవుడు ఇస్తున్న తన ప్రత్యేకింపబడిన మాట అండి. అక్కడ ఇశ్రాయేలు ప్రజలకి ఈ మాట ఇచ్చారు, మనకు కూడా ఇస్తున్నారు. ఆయన ప్రేమిద్దాం. ఆయన చెప్పిన మాటని పట్టుకొని బలంగా ముందుకు సాగుదాం. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.